నమస్కారం. నేను చందు. పదండి పరీక్ష రాసేద్దాం అనే ఆర్టికల్. మార్చి మంత్ వచ్చేసింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ ముందున్నాయి. పరీక్షలు అనగానే విద్యార్థుల్లో భయం బెరుకు సహజం. కాస్త సాధన చేసి వీటిని దూరం చేసుకోవచ్చని ఆయా రంగాల నిపుణులు అంటున్నారు. మరి ఈ నిపుణులు ఏమేం సలహాలు ఇచ్చారు పిల్లల కోసం చూద్దాం. పరీక్షలు చదువులకే జీవితానికి కాదు అని అంటున్నారు. నమ్మకమే మనిషిని నడిపిస్తుంది. మీరు విజయం సాధించేందుకే పుట్టారని బలంగా నమ్మండి. ఆ నమ్మకమే మీ విజయానికి బాటలు వేస్తుంది. విద్యార్థులకు 10/10 రావడం ఒకటే జీవిత పరమార్థం కాదు. పరీక్షలను ప్రశాంతంగా సన్నద్ధం కావడానికి ప్రిపేర్ కావడానికి తల్లిదండ్రుల అండ అత్యంత కీలకం. ఏ సబ్జెక్టు విషయంలో వెనుకబడి ఉన్నారో గుర్తించి దాని విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ప్రశాంతంగా జవాబు ఆన్సర్లు రాసిన వారిని విజయం వరిస్తుంది. విద్యార్థులు సహజ తెలివితేటలను హరించే ఒత్తిడి అనర్థదాయకం. ఇవి కేవలం పై తరగతులకు వెళ్లేందుకు ఉద్దేశించిన పరీక్షలు మాత్రమే, జీవిత పరీక్షలు కావని గుర్తుపెట్టుకోవాలి అని సైకాలజిస్ట్ అంటున్నారు. ఇంకొక అతను ఏమంటారు అంటే, బడిలో రాసే పరీక్షలు లాంటివే అని అంటున్నారు. పరీక్షలు రాయడం మనకు కొత్త కాదు. ఏడాదంతా బడిలో రాసినవే, కాకపోతే బయటికి వెళ్ళి రాస్తున్నాం అంతే. కొన్ని కావాలంటే కొన్ని వదిలివేయాలి. ఇది చాలా కాలంగా వింటున్న సూక్తే, కానీ ఆచరిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన భవిష్యత్తు కోసం పరీక్షల సమయంలో చరవాణి ఫోను, టీవీ వంటిని వదిలించుకోవాలి. కీవర్డ్స్తో సమాధానాలు గుర్తుపెట్టుకోవాలి. పెద్ద ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు చిన్న ప్రశ్నల సమాధానాలు రాసుకోవాలి. మొత్తం చదివేయాలనే ఆతృత లేకుండా కొన్ని ఎంపిక చేసిన పాఠ్యాంశాలు కూలంకుషంగా క్లియర్గా చదివితే బాగుంటుంది. చిన్న చిన్న విరామం తీసుకుంటూ చదివితే బాగా జ్ఞాపకం ఉంటుంది. పరీక్ష సమయానికి కనీసం 2 గంటల ముందే చదవడం ఆపేయాలి. పరీక్ష కేంద్రం కొత్త ప్రదేశం కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పెన్ను, ప్యాడ్, ఇతర సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. గంట ముందే పరీక్ష హాల్కి చేరుకొని సూచనలు అన్నీ చదువుకోవాలి. ఇంకొకరు ఏమంటున్నారంటే, ఆందోళనను జయిస్తే గెలుపు మీదే. విద్యార్థులకు టైం టేబుల్ చాలా ముఖ్యం. చేయగలిగే లక్ష్యాలను మాత్రమే ఎంచుకోవాలి. అవి పూర్తి కాకుంటే అందుకు అనుగుణంగా తగిన మార్పులు చేసుకోవాలి. తగిన నిద్ర చదువుకున్నది గుర్తుండేలా చేస్తుంది. 6-8 గంటల నిద్ర ఉండాలి. పరీక్షలకు ప్రణాళిక అవసరం. ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని దాని ప్రకారం చదవాలి. చదివిన దాన్ని 2-3 సార్లు అవలోకనం రివైజ్ చేసుకుంటే పరీక్షను సమర్థవంతంగా రాసే అవకాశం ఉంది. పరీక్ష సరిగ్గా రాయని విద్యార్థులు కుంగిపోవాల్సిన అవసరం లేదు. చెడు ఆలోచనలు దరిచేరనీయవద్దు. తల్లిదండ్రులు పిల్లలను ఎక్కువ ఒత్తిడి చేయవద్దు. పిల్లలు ప్రశాంతంగా చదువుకునేందుకు అవసరమైన వాతావరణం కల్పించాలి. సమయానికి ఆహారం, నిద్ర ఎంతో అవసరం. ఆశావాహ దృక్పథం పెంచుకోండి అని అంటున్నారు. పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. పాజిటివిటీ. ఒక పరీక్ష రాశాక దాని గురించి పూర్తిగా మర్చిపోవాలి. మన దృష్టి ఎప్పుడు తర్వాత రాసే పరీక్షపై కేంద్రీకరించాలి. సరిగ్గా రాయలేదే, ఎన్ని మార్కులు వస్తాయో అనే ఆలోచనలు రానియకూడదు. ప్రశాంతంగా ఉంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మధ్యలో కాస్త విరామం ఇస్తే మంచిది. మెదడును ప్రశాంతంగా ఉంచుకోవాలి. సాధనతో ఇది అలవాటు పడుతుంది. విద్యార్థులు ఆశావాహ దృక్పథం, పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. ప్రస్తుతం ప్రజెంట్లోనే ఉండాలి. గతం గురించి ఎక్కువగా బాధపడవద్దు. వ్యక్తిగత అత్యవసర సమయ నిర్వహణ నైపుణ్యాలు పెంచుకోవాలి. ముందుగా బాగా రాయగలిగిన అంశాలను ఎంచుకొని సమాధానాలు మొదలుపెట్టడం ఉత్తమం. చేతి రాత బాగుండేలా చూసుకోవాలి. పోషకాహారం, ముఖ్యంగా సాత్విక ఆహారం, మసాలాలు లేకుండా తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవాలి. రోజులో 6-8 గ్లాసుల నీళ్లు తాగాలి. రాత్రిపూట చదివే సమయంలో టీ లేదా కాఫీని తీసుకోవచ్చు అని నిపుణులు సలహా ఇచ్చారు. ఇవన్నీ పాటించండి. హ్యాపీగా ఎగ్జామ్స్ రాసేయండి. ఏం ప్రాబ్లం లేదు. అందరికీ మంచి మార్కులు వస్తాయి. అంతకుమించి పరిశాన్ అయ్యి ఆందోళనకు గురై ఎటువంటి కార్యాలు చేసుకోవద్దు. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.